నమస్తే. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సో చెప్పండి, ప్రధానంగా ఇటు కర్రేగుట్టలు ఏ విధంగా అయితే కేంద్ర బలగాలు చేస్తున్నారు, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి, ఇది ఆదివాసుల హక్కులను కాలరాయడానికి కగారు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి లెఫ్ట్ సంఘాల పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు చెప్తాను. సార్ మీరేమంటారు? ఈ కర్రెగుట్టల్ని ఎర్రగుట్టలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 65 సంవత్సరాలుగా దోపిడీ, ఈ పేద ప్రజల పట్ల ఎంత అభివృద్ధి జరగాలో వాళ్ళకి విద్య లేకుండా, వైద్యం లేకుండా, మారుమూల ప్రాంతాలని నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఆ తీవ్రవాదము, నక్సలిజము, ఈ మార్కిజం డెవలప్ అయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు 50 సంవత్సరాల కింద పరిస్థితి వేరు. ఆ ఉద్యమం ప్రవేశించినప్పుడు, ఆ ఉద్యమం ముందుకెళ్ళినప్పుడు, ఉధృతంగా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితులు, కాలం వేరు. ఈరోజు ప్రపంచమంతా ఈరోజు ఒక ఆధునిక భారతం పరుగులెడుతుంది ప్రపంచం వైపు. ఈ కాలంలో బస్తర్లో ఉన్న ఆదివాసులకు విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి, కమ్యూనికేషన్స్ కావాలి. వాళ్ళకి మనం ఏదైతే ఈరోజు పట్టణాల నుండి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నామో ఆ పేద ప్రజలకు కూడా ఆ సౌకర్యాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆచరణకు, ఆలోచనకు అడ్డంకి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం పరంగా మేము బహిరంగంగా చెప్పినాం, రండి, మీరెవరో కాదు, మా భారతీయులు, మా బిడ్డలు, దయచేసి ఆ హింసా దారిని విడనాడండి, జనజీవన స్రవంతిలోకి రండి, మీకు కావాల్సిన మీ ఆశయం ఏదైతే ఉందో పేదవాళ్ళ పట్ల ఆశయాన్ని నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దానికి స్పందించి ఈరోజు వందలాది మంది, వేలాది మంది నక్సల్ సోదరులు లొంగిపోతున్నారు. అలాగనే మిగతా నక్సలైట్ సోదరులు కూడా లొంగిపోవాలని మేము 3 సార్లు కూడా శాంతి చర్చలకు కూడా మేము పిలిచినాం, అయినా సరే రావట్లేదు అని చెప్పేసి కూడా నేను వినిపిస్తాను. సో అంటే చర్చలకు అసలు ఎందుకు రావట్లేదు, లేకుంటే వచ్చినా సరే ఏం మాట్లాడుతున్నాం? శాంతి చర్చలకు వాళ్ళు పిలవడం కాదు, శాంతి చర్చలకు మేము పిలుస్తున్నాము. అది ఎక్కడ జరగాల, ఏ పద్ధతిలో జరగాల, భారత ప్రజాస్వామ్యయుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగయుతంగా చర్చలు జరగాలి తప్ప ఏదైతే మనం పర్సనల్గా రాజ్యాంగాలు రాయడానికి లేదు. ఏదైతే రాజ్యాంగబద్ధంగానే చర్చలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడైతే ఏ వ్యవస్థలు అయితే వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. కొందరు జనజీవన స్రవంతికి వస్తున్నారు. మేము కూడా బహిరంగంగా చెప్తున్నాం, వీరెవరో కాదు, మీరు మా సోదరులు. నక్సలైట్లు అంటే బయట దేశాలకు వచ్చిన ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇప్పటివరకు ఏదైనా బాట పట్టినరచ్చు, ఈరోజు శాంతి బాట పట్టండి. మీ తెలివిని, మీ శక్తిని ఈ దేశానికి, పేదవాడికి ఇవ్వండి. ఈరోజు మీరు, మేము అందరం కలుద్దాం, ఈ ఆధునిక భారతాన్ని నిర్మిద్దాం. అంటే రీసెంట్గా ఇప్పుడు తమిళనాడులో ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉన్న పరిస్థితి యావత్ భారతదేశంలో. సో మోడీని ఓడగొట్టడానికి, లేకుంటే మోడీ పైన విమర్శంగా ప్రార్థనలు చేస్తున్నారు కొన్ని మస్జిద్లలో. సో దీనిపైన ఏం చెప్తారు? మోడీనే కాదండి, వాళ్ళ ప్రార్థనలన్నీ ప్రపంచంలో హిందుత్వం నశించాలా, హిందువులు చచ్చిపోవాలా, అలా భార్య బిడ్డల మీద అరాచకాలు చేయాలా. ఏ నా కొడుకు చేయలేదు ప్రార్థన? కాశ్మీర్లో మా ఆడబిడ్డల్ని రంపాల మీద కోసినారు, వెస్ట్ బెంగాల్లో మొత్తం అత్యాచారాలు చేస్తున్నారు, పాకిస్తాన్లల్లో మొత్తం చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు, బంగ్లాదేశ్లో బహిరంగంగా మానభంగాలు చేస్తున్నారు. జాతి ఎప్పుడు ఒకటేనండి, మా జాతి శాంతి కోరుకుంటుంది, ఆ జాతి అశాంతి కోరుకుంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆలోచించాలి. మరి తెలుగు ఛానల్ కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కడు తెలుసుకొని, సన్నాసులరా, మనం అందరం ఒక్కటి ఉంటే ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్పచ్చు. ఇటు పహల్గామ్ ఘటనలో కూడా సో హిందువుల పైన, ప్రధానంగా హిందువులు అని చెప్పి వాళ్ళు చెక్ చేసి, ఐడి కార్డులు చెక్ చేసి కావచ్చు, అన్ని చెక్ చేసి కూడా ఈ విధంగా దాడి చేశారు. సో అవసరమైతే మిమ్మల్ని చంపండి, మోడీని చెప్పుకోండి అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సో దీని గురించి ఒక 4 ముష్కరులు అంటే ఆ సంఘటన మాత్రం దురదృష్టం, బాధాకరం. మేము ఇప్పటికి కూడా రక్తం, ఎట్లయితే మా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారో, భారతీయులు మరి ముఖ్యంగా హిందువులు, ప్రపంచవ్యాప్తంగా హిందువుల రక్తం మరిగిపోతుంది. దానికి ప్రతీకారం వాళ్ళు ఊహించిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. తొందరపడి చర్యలు తీసుకోము. ఎక్కడ కొట్టాలా, ఎలా కొట్టాలా, కొడుకులారా మిమ్మల్ని అలానే కొడతాము. ఇంకా రానున్న రోజులలో ప్రపంచంలో పాకిస్తాన్ అనే పటం ఉండకూడదు మ్యాప్లో, ఒకటి రాసి పెట్టుకోండి. ఎట్లయితే మీరు ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు సపోర్ట్ ఇస్తున్నారు బహిరంగంగా, మీ మిలిటరీ జనరల్ వాడు బులావాల్ బుట్ట అంటాడు, వాడు ఉన్నాడు, ఆడు రక్తం పడుతుంది, అది కొడుకులారా ఉన్నారు. గింతంతా అరక్క తింటున్నారు. ఇప్పుడే 4 బిలియన్ లేదురా మీ రక్షణ, 800 బిలియన్లు రక్షణ శాఖ బడ్జెట్. కాబట్టి ఒక ఆయుధం లేదు, అడక్క తినే రొట్టె పిండి కూడా 500 రూపాయల కిలో తింటున్నారు. మీకు ఒక దుర్బుద్ధి పుట్టింది. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము, హిందూ ప్రభుత్వము ఇంత బ్రహ్మాండంగా ఎట్లుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెట్టేస్తున్నది. ఒక దాయాదులుగా తట్టుకుంటలేరు కాబట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీన్ని ఎదుర్కొంటాం. ఎలా అయితే దీంట్లో ఒక సందేశం ఏంటంటే, మాకు ఈ కులపిచ్చి, ఈ ప్రాంతీయ పిచ్చి, భాష పిచ్చి ఎక్కేది నా కొడుకులకు. ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పినారు, అరే మీరు ఎన్నన్నా పెట్టుకోనరా, మీరు కులాలు పెట్టుకోనరి, ఏమన్నా పెట్టుకోనరి, భాష పెట్టుకోనరి, ప్రాంతం పెట్టుకోనరి. కులం అంటే అఖిలేష్ యాదవ్ గారిలాగా, ప్రాంతం అంటే స్టాలిన్ గారిలాగా, కాంగ్రెస్ లాగా కులం అనుకుంటా, ఎస్సీ బీసీ అని పెట్టుతున్నారో, మాకు మాత్రం మీరు ఒకటేరా, మీ పాయింట్లు ఇప్పుతాం, కాల్చేస్తామని చెప్పినారు. దీనికి మాత్రం
దేశంలో ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా హిందువులందరూ ఐక్యత కావాల్సిన అవసరం ఉన్నది. ఐక్యత అయితేనే అట్లాంటి సంఘటనలు కొద్దిగా కనుమరగడానికి అవకాశం. ఇటు మోదీ గారు కూడా సో ఇటు కంప్లీట్గా ఇండియాలో ఉన్న పాకిస్తానీలు అందరూ కూడా పంపించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్లో కొంతమంది అక్కడక్కడ ఉన్నారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. సో వీరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. మరి అక్బరుద్దీన్ అడిగి ఏం చెప్తాడు? మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడచ్చా అక్బర్ భాయ్ అన్నాడు కదా. ఇప్పుడు అక్బర్ భాయ్ని అసద్ భాయ్ని అడిగి అసద్ భాయ్ అక్బర్ భాయ్ పాకిస్తాన్లో పంపమంటావా ఉంచమంటావా అని రేవంత్ రెడ్డి అడగాల. అంతేనా కాదా? మన అసెంబ్లీలో ఏం అడిగిండు రేవంత్ రెడ్డి గారు? తెలుగులో మాట్లాడచ్చా అని అడిగిండు కదా. ఇప్పుడు కూడా ఆయనే అడుగు. పాకిస్తాన్ కాదు ఏ ఇస్తానో నుంచాం ఇక్కడ సబ్కు సబ్ ఉడా దేతే अच्छा बराबर से निकल जाओ जैसा देश ने आदेश किया उसका आदेश का पालन करो. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తాను. సో ఏదైతే పాకిస్తాన్లో జరిగిన ఘటన సో దానిపైన కూడా త్వరలోనే మేము దానిపైన రివెంజ్ తీసుకుంటామని చెప్పి చెప్తాను. ఇంకోటి హైదరాబాద్లో ఏదైతే పాకిస్తాన్ వెళ్ళి తెలంగాణలో ఉంటారో సో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే పంపించేసేయాలి అని చెప్పి కూడా పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి.